వెంకటేశ్వర స్వామి పైసలు ఒకసారి ఉండి లేచిన తర్వాత అవి నీవి కావు నావు కావు ఎవరి కావు. అది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తన భక్తుడు ఆంజనేయ స్వామి కట్టించుకుంటున్న గుడి కొండగట్టు స్వామి గుడికి. అట్లాంటిది కూడా దేవుణ్ణి తీసుకు అయినా కానీ నాకు ఈరోజు ఒకటి అర్థం కాలే, పదే పదే ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? అమిత్ షా వినాలనా? అదే దిస్ అని మాట్లాడుతున్నాడు. ఏంది నువ్వు మాట్లాడేది? తెలుగులో మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు. కావాలని మధ్యలో ఇంగ్లీష్ తీసుకొచ్చా నేషనల్ మీడియా అడ్రస్ అగైన్ లేటర్. అంటే నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు? ఒకటి అమిత్ షాని, ఇక్కడ ఉన్న కేసీఆర్ని. ఏంది నీ మనుషులను కూడా నేను నాలుక జీడండి నా భూమి. నేను ఒకటి చెప్తున్నా, జనవాడ భూమి గురించి నాకంటే ఎక్కువ నీకు తెలియదు. అది మా మక్తా ఊరు. గండిపేట డ్యామ్ కడితే మా భూములే మునిగిపోయినదంట. నిజాం దానికి మాకు 60,000 రూపాయలు ఇచ్చిండు, బాండ్స్ కూడా ఇచ్చిండు. ఒక చెరువు అనేది ఉంటే నువ్వు చెరువులా నువ్వు ఏమి కట్టొద్దు చేయొద్దు. దాంట్లోకి ఎవరైనా పోవచ్చు. చెరువు ఉంటే పట్టాశిఖం ఉంటే కూడా, పవన్ కళ్యాణ్ నీకు తెలుసో తెలియదో, పట్టాశిఖం ఉంటే కూడా చెరువు అది. ఒక పంట వేసుకోవచ్చు, దాంట్లోకి గ్రామస్తులు పోవచ్చు, ఈత కొట్టుకోవచ్చు, చేపలు పెంచుకోవచ్చు. మా ముదిరాజ్ బిడ్డ చేపలు కూడా పెంచుకోవచ్చు. నీకు తెలుసో తెలియదో ట్రెస్ పాసింగ్ కేసు పెడతా అంటున్నావా? అంటే ఒక జర్నలిస్టులు పోయినారు. నేను నిన్న టీవీలో చూస్తాను, పోయింది జర్నలిస్టు కూడా నువ్వు స్వేచ్ఛ లేకుండా ఈరోజు మాట్లాడతావా? నువ్వు ఎట్లా వస్తావు ట్రెస్ పాసింగ్ అంటే? మేము జర్నలిస్ట్ మీరు కూడా నన్ను అడుగుతారు. అంటే మీరు పోయి ఏదైనా వీడియోలు తీయాలంటే మీ పైన కేసులు పెడతారు. మళ్ళీ పాకిస్తాన్ అని మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? మళ్ళీ ఎంఐఎం గురించి మాట్లాడినావు. నువ్వు ఏమి రెచ్చగొట్టాలనుకుంటావో నాకు అర్థమైతలేదు. నరదిష్టి అనే తెలంగాణ వారికి క్షమాపణ చెప్తావు అనుకున్నాను నేను ఈరోజు. అసలు నేను ఎవరి ప్రెస్ మీట్ నేను వినను. ఈరోజు నువ్వు మాకు క్షమాపణ చెప్తావని చూస్తే నువ్వు రెచ్చగొట్టి, మీ వాళ్ళకు కూడా రెచ్చగొట్టి కొట్లాటే దారి తీసుకొచ్చేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీ సంస్కారం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. సరే, మరి 12 ఏళ్ళు ఎక్కడ పోయినావు? ప్రజారాజ్యం పార్టీ పోయినప్పుడు విలీనం కాంగ్రెస్ పార్టీతోనే అయింది. నువ్వు ఎక్కడ పోయినావు? దాని తర్వాత ఎక్కడ పోయినావు? మల్కాజ్గిరి నిలబడదాం అనుకున్నా అన్నావు. మరి ఎందుకు నిలబడలేదు? మొత్తం అన్నీ ఓడిపోయినారు. మీ వాళ్ళు అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డికి నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఇంకో అని. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చల ప్రజలు నన్ను గెలిపించిండు. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లు నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీకన్నా ఎక్కువ అర్హత నాకున్నట్టే కదా. ఇంకోసారి మాత్రము నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరుగు, నీ ఇష్టం ఉన్న దగ్గర తిరుక్కో. ఎవరొద్దంటూ నువ్వు గుజరాత్ పార్టీ పెట్టుకో, మహారాష్ట్రలో పెట్టుకో. గుజరాత్ అంటే నీకు అమిత్ షాని మోడీని చూస్తే భయమేమో నీకు, లేకుంటే ఏం ప్యాకేజ్ మాట్లాడుకున్నావు? ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్లు ఎవరు పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గర పోతాం. నా దగ్గర అయితే అంత ప్యాకేజ్ లేదు, నేను తీసుకొని నా కోసం తిప్పించుకునేదానికి జడ్చలలా. నాకు బహుశా తెలిసి జగన్ గారు ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే కూడా అటు కూడా పోవచ్చు. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపాయే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపాయే. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము. కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం.